హుండై వాళ్ళు హుండై క్రీటా ఫేస్ షిఫ్ట్ లాంచ్ చేస్తే బాగుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. బట్ ఇంకా లాంచ్కి అయితే టైం ఉందండి. బట్ ఫేస్ లిఫ్ట్లో దొరికే ఫీచర్స్, అలాంటి ఫీచర్స్ ఇప్పుడే దొరికితే, మన ఎగ్జిస్టింగ్ కార్లోనే దొరికితే, ఎగ్జిస్టింగ్ వెంట్లో దొరికితే బాగుంటుంది కదా. సో హుండై వాళ్ళు క్రీటా సమ్మర్ ఎడిషన్ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేశారు ఇప్పుడు. సో అది నాకు 3-4 డేస్ బ్యాక్ ముందు ఇన్ఫర్మేషన్ తెలుసు. బట్ ప్రాపర్గా విత్ ప్రైజింగ్ మీకు ఇద్దామని చెప్పేసి వెయిట్ చేశాను. సో విత్ ప్రైజింగ్, విత్ ఆథెంటిక్, అంటే ఓవరాల్గా అఫీషియల్గా హుండై వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అంటే ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ యాడ్ చేశారు, ఎంత ప్రైజింగ్ పడుతుంది, దాని వాల్యూ ఫర్ మనీ కాదా, మొత్తం డీటెయిల్స్ చూద్దామండి. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినదే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఒకవేళ కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉండి అదే హుండై క్రెటా కొనాలనుకుంటే కనుక మన హుండై మామా గ్రూప్ ఉంది. మన కార్ మామా కమ్యూనిటీలో అన్ని కంపెనీస్ యొక్క గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్. సో అలాగే హుండై మామా గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వచ్చు, డిస్కస్ చేయొచ్చు, కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు, వీలైతే గ్రూప్ బయింగ్ కూడా చేయొచ్చండి. సో డిస్కౌంట్స్ అయితే పొందడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫస్ట్లీ హుండై క్రీటాలో ఈఎక్స్ ఎడిషన్లో వీళ్ళు ఎక్స్ట్రాగా ఇస్తుంది, సమ్మర్ ఎడిషన్లో ఇస్తున్న వీళ్ళు ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే స్మార్ట్ కీ విత్ పుష్ బటన్ స్టార్ట్. ఇది ఒక్కటి మాత్రమే వీళ్ళు ఎక్స్ట్రాగా ఇస్తున్నారు. అంటే ఒక స్మార్ట్ కీ దొరుకుతుంది అండ్ పుష్ బటన్ స్టార్ట్ ఫీచర్ అయితే యాడ్ చేస్తున్నారు. సో దీనికోసం మీరు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తుంది 9,000 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అంటే ఎక్స్-షోరూమ్ ప్రైస్ 9,000 రూపీస్ పెంచారు. బట్ దీని వాల్యూ వాళ్ళు 15,000 రూపీస్గా చెప్తున్నారు. సో డెఫినెట్లీ దాని వాల్యూ అయితే 15,000 అని చెప్పుకోవచ్చు. సో కస్టమర్ బెనిఫిట్ ఒక 5,000 రూపీస్గా చెప్తున్నారు. వర్తే. బట్ ఈ ఒక్క ఫీచర్ కోసం పెద్ద డిఫరెన్స్ అయితే నాకు అనిపించట్లేదు. అంటే ఈ ఒక్క ఫీచరు పెద్ద డిఫరెన్స్ ఉంటుందా అంటే నాట్ షూర్. బట్ ఫర్ సమ్ పీపుల్ మేబీ దట్ ఈస్ ఎ ఇంట్రెస్టింగ్ ఫీచర్. సో నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ఈఎక్స్ఓ సమ్మర్ ఎడిషన్. సో ఈఎక్స్ఓ సమ్మర్ ఎడిషన్ ఇది ఒక బాగా వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు, బాగా డిజైరబుల్ వేరియంట్ అవుతుంది ఈఎక్స్ఓ సమ్మర్ ఎడిషన్. ఎందుకంటే ఈఎక్స్ఓ సమ్మర్ ఎడిషన్లో వీళ్ళు ఎక్స్ట్రాగా ఆఫర్ చేస్తున్న ఫీచర్స్, నార్మల్గా వచ్చే ఫీచర్స్ కాకుండా ఎక్స్ట్రాగా ఆఫర్ చేస్తున్న ఫీచర్స్ స్మార్ట్ కీ విత్ పుష్ బటన్ స్టార్ట్, రేర్ విండో సన్షైడ్, రేర్ కెమెరా విత్ డైనమిక్ గైడ్ లైన్స్, తర్వాత R16 డ్యూయల్ టోన్ స్టీల్ వీల్స్, అలాయ్ వీల్స్ కాదు, స్టీల్ వీల్సే కానీ డ్యూయల్ టోన్స్ వస్తుంది. తర్వాత క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కొంచెం స్టైలిష్గా ఉంటాయి. తర్వాత డిఆర్ఎల్స్ కూడా ఎల్ఈడి వస్తున్నాయి కాబట్టి కొంచెం స్టైలిష్ లుక్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ అండ్ రేర్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ దొరుకుతున్నాయి అండ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. సో ఇదంతా కూడా అపీరెన్స్ పెంచాడు, రేర్ కెమెరా ఇస్తున్నాడు, రేర్ విండో సన్షైడ్ ఇస్తున్నాడు. సో ఈ ఫీచర్స్ ఎవరైతే మిస్ అవుతున్నారు అనుకుంటారో డెఫినెట్లీ ఇది బెటర్ అనిపిస్తుంది. ఇది మొత్తంగా అయితే ప్రైస్ విషయంలో వచ్చేసరికి 54,900 రూపాయలు పెంచాడు ఎక్స్-షోరూమ్ ప్రైస్లో. 54,900 రూపాయలు. వీళ్ళు చెప్తుంది వాల్యూ ఎడిషన్ వచ్చేసి 73,000. ఇవన్నీ 73,000 వాల్యూ చేస్తాయా అంటే ఇంచుమించుగా 73,000 వాల్యూ కట్టచ్చండి డెఫినెట్గా. సో కస్టమర్కి వచ్చే బెనిఫిట్ ఒక 18,000గా చెప్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు చెప్పిన బెనిఫిట్ కన్నా నాకేమనిపిస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో మనం ఈ 4-5 ఫీచర్ల కోసం నెక్స్ట్ వేరియంట్కి వెళ్తూ ఉంటాం అనమాట. సో అలాంటి కేసులో చాలా ఎక్కువ డబ్బులు సేవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఈఎక్స్ఓ సమ్మర్ ఎడిషన్ లుక్స్ లైక్ ఏ వెరీ గుడ్ ఆప్షన్ నా ఉద్దేశంలో అయితే. మీ ఉద్దేశంలో ఏంటో కూడా కామెంట్ చేయండి, ఐ వుడ్ లవ్ టు నో. తర్వాత ఎస్ ఆప్షనల్ సమ్మర్ ఎడిషన్. సో ఎస్ ఆప్షనల్ సమ్మర్ ఎడిషన్లో ఏమీ మారలేదు, ఎక్స్ట్రా వీళ్ళు ఇస్తుంది డాష్ క్యామ్ మాత్రమే. సో డాష్ క్యామ్ బయట నుంచి ఫిట్ చేసుకునే బదులు వీడి కార్లో ఇవ్వడం వల్ల ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్. సో ఇక్కడ వీడు చెప్తున్న ప్రైస్ డిఫరెన్స్ ఎక్స్-షోరూమ్ ప్రైస్లో మనకి 14,19,900 చూపిస్తున్నాడు. అండ్ ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 10,900. అంటే వీడు 10,900 యాడ్ చేశాడు ప్రైస్లో. వాల్యూ ఎడిషన్ ఏమో 12,000 చెప్తున్నాడు. కస్టమర్ బెనిఫిట్ 1,100. ఐ థింక్ వాడు చెప్పే వాల్యూ బెనిఫిట్ కన్నా నా ఉద్దేశంలో ఇది ఇంకా ఎక్కువే అండి. ఎందుకంటే ఆ వైర్లు ఆ మెస్సీగా ఉండే కన్నా దానికోసం ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చుకున్న తప్పు లేదు. సో నా ఉద్దేశంలో అందుకు ఇది ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఒకవేళ డాష్ క్యామ్ అనేది మనకి కావాలనుకుంటే కనుక బయట నుంచి పెట్టుకునే బదులు ఇలా తీసుకోవడం బెటర్. అంటే ఈ వేరియంట్ ఒకళ్ళు తీసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ వేరియంట్ ఎస్ ఆప్షనల్ నైట్ సమ్మర్ ఎడిషన్. సో ఇందులో కూడా వీళ్ళు వేరే ఫీచర్స్ ఏమి కొత్తగా యాడ్ చేయలేదు, ఓన్లీ యాడ్ చేసింది డాష్ క్యామ్ ఒక్కటే యాడ్ చేశాడు. అండ్ ఇందులో కూడా వీడు యాక్చువల్గా
ప్రైస్ డిఫరెన్స్ ఏంటంటే 10,900 రూపాయలు యాడ్ చేశారని చెప్తున్నాడు, కానీ వాల్యూ ఎడిషన్ 12,000 అని చెప్తున్నారు. కానీ నా ఉద్దేశంలో దీని వాల్యూ ఎడిషన్ 15,000 కింద లెక్కేస్తాను. 15,000 ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా లెక్కేయచ్చు. సో ఇట్స్ ఎ గుడ్ బెనిఫిట్ ఫర్ ద కస్టమర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎక్స్ సమ్మర్ ఎడిషన్. సో ఎస్ఎక్స్ సమ్మర్ ఎడిషన్లో వీడు ఎక్స్ట్రాగా ఆఫర్ చేస్తున్న ఫీచర్స్, నార్మల్గా ఉండే ఫీచర్స్ కాకుండా వీడు ఎక్స్ట్రాగా ఆఫర్ చేస్తున్న ఫీచర్స్ ఏంటంటే డాష్ క్యామ్ ఆఫర్ చేస్తున్నాడు. తర్వాత మల్టీ డిజిటల్ క్లస్టర్ 10.25 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ అయితే ఆఫర్ చేస్తున్నాడు. మల్టీ డిస్ప్లే ఉంటాయి, టూ డిస్ప్లేస్ ఉన్నవి. సో ఇది కూడా పర్వాలేదని నాకు అనిపిస్తుంది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఏమో 15,03,600 రూపాయలు అయితే దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వస్తుంది. అండ్ ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 9,100 రూపీస్. అండ్ వాల్యూ ఎడిషన్ వచ్చేసి 37,000 రూపాయలు చెప్తున్నాడు. అండ్ కస్టమర్ బెనిఫిట్ 28,000. డెఫినెట్లీ అండి, డాష్ క్యామ్ ప్లస్ ఈ మల్టీ డిస్ప్లే డిజిటల్ క్లస్టర్ ఇట్స్ అ డీసెంట్ వాల్యూ. అది 37,000 ఉంటుంది, ఎంత ఉంటుందో అని చెప్పలేము, కానీ బట్ ఫర్ సమ్ పీపుల్ దిస్ కెన్ యాడ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ. అండ్ ఇక్కడ నేను యాక్చువల్గా మన కారు మామ యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు కూడా ఆన్ రోడ్ ప్రైస్ డిస్కస్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఎగ్జాక్ట్గా ప్రస్తుతానికి అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు. అందుకే ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్‌షోరూమ్ ప్రైస్లో ఎంత పెరిగితే ఆన్ రోడ్ ప్రైస్లో కొంచెం వేరియేషన్ అయితే ఎక్కువ వస్తుంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత మన దాంట్లో నెక్స్ట్ వేరియంట్ మనం చూడాల్సింది ఎస్ఎక్స్ ప్రీమియం సమ్మర్ ఎడిషన్. ఎస్ఎక్స్ ప్రీమియం సమ్మర్ ఎడిషన్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 16,33,400 రూపాయలు. అండ్ దీనిలో అడిషనల్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఫీచర్స్ ఏంటంటే డిజిటల్ క్లస్టర్ 10.25 ఇంచ్ మల్టీ డిస్ప్లే డిజిటల్ క్లస్టర్ ఆఫర్ చేస్తున్నారు. సరౌండ్ వ్యూ మానిటర్, ఇది ఆల్మోస్ట్ ఒక 360 డిగ్రీ కెమెరా టైప్ అని చెప్పుకోండి. సో వీళ్ళు హుండై వాళ్ళు దానికి వాడే టెర్మినాలజీ వచ్చేసి సరౌండ్ వ్యూ మానిటర్. సో ఈ సరౌండ్ వ్యూ మానిటర్ అనేది యాడ్ చేస్తున్నారు ఇందులోని. తర్వాత బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ కూడా యాడ్ చేస్తున్నారు. తర్వాత ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఇవి కూడా ఇస్తున్నారు. వీటన్నిటికీ వీళ్ళు ఛార్జ్ చేస్తున్న ఎక్స్ట్రా ప్రైస్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మీద 54,900 రూపాయలు. బట్ వాల్యూ ఎడిషన్ వీళ్ళు 75,000 అని చెప్తున్నారు. సో కస్టమర్ బెనిఫిట్ 20,000 చెప్తున్నారు. కానీ ఇక్కడ వాల్యూ ఎడిషన్ నా ఉద్దేశంలో కొంతమంది 360 డిగ్రీ కెమెరా సరౌండ్ వ్యూ 360 డిగ్రీ కెమెరా కొంతమంది చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఐ థింక్ ఇట్స్ ఆఫరింగ్ ఏ హ్యూజ్ వాల్యూ ఓన్లీ. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా కొంచెం హెల్ప్ అవుతాయి. సో ప్రైస్ వైజ్ ఓకే, ఐ కాంట్ సే ప్రైస్ వైజ్ ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్. బట్ ఫీచర్ వైజ్ ఇది కొంచెం ఏమవుద్దంటే ఆ ఒక్క ఫీచర్ నాకు ఇంపార్టెంట్, అరే దొరకట్లేదే అనుకునే వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆప్షన్ అండి. సో ఇదండి మొత్తం హుండై క్రెటా సమ్మర్ ఎడిషన్. ఒక ఫేస్ లిఫ్ట్ లాగే చెప్పుకోవచ్చు. ఫేస్ లిఫ్ట్ టైం పడుతుంది, బట్ ఫేస్ లిఫ్ట్ వస్తే ఏమవుతుందంటే కొంచెం బయట అపీరెన్స్ మారుతుంది, కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ అవ్వచ్చు. బట్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మనకి సెల్టోస్ కానీ సియరా కానీ వీళ్ళందరూ కూడా తక్కువ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. అండ్ విక్టోరియస్ కూడా కంపేర్ చేసుకుంటే, సో అప్పుడు క్రెటాకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కావాలంటే ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే క్రెటా మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా నెంబర్ 1 వచ్చేసినా మనం ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే ఇలాంటి ఫీచర్స్ ఇవ్వడం వల్ల బాగా వాల్యూ ఫర్ మనీ లాగా అనిపించవచ్చు పీపుల్కి. ఎందుకంటే చాలామంది ఆ ఫీచర్స్ దొరకట్లేదని మేబీ సెల్టోస్ కానీ లేకపోతే ఇంక వేరే వాటికి వెళ్తున్నారు. సో ఆ ఉద్దేశంలో చూసుకుంటే కనుక క్రెటాకి ఐ థింక్ హుండై మేడ్ ఏ గుడ్ మూవ్ అని నా ఉద్దేశం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ హుండై కార్ కొనాలనుకుంటున్నారు అండ్ షోరూమ్ వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో మీరు చెక్ చేయొచ్చు. షోరూమ్ వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలి అని దాని గురించి డీటెయిల్గా ఈ వీడియో చేస్తాను. ఆ వీడియో మీరు చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.